రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సిపిఎం పార్టీల పొత్తులో భాగంగా కర్నూలు అసెంబ్లీ సిపిఎంకు కేటాయించే అవకాశం ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు అసెంబ్లీ నుంచి సిపిఎం నాయకుడు ఎంఏ గఫూర్ 2 పర్యాయాలు గెలిచారని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఆయనను కలిసి కర్నూలు సీటుపై చర్చిస్తామంటున్న సిపిఎం నాయకుడు ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సిపిఎం పార్టీ తరఫున ఎంఏ గఫూర్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఆ నేపథ్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ కొంత బలంగా ఉండడంతో రెండు పార్టీల పొత్తులో భాగంగా సిపిఎం పార్టీకి టికెట్ పొత్తులో భాగంగా సిపిఎం పార్టీకి కేటాయించేలాగా సిపిఎం పార్టీ నేతలు రేపు కలవబోతున్నారు. ఈ సందర్భంగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే జనసేన నేతతో ఈరోజు నుంచి 3 రోజుల పాటు రోడ్ షోలు, తర్వాత బహిరంగ సభలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మీరు సిపిఎం పార్టీ తరఫున పాల్గొంటున్నారా? సిపిఎం పార్టీగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో మేము పాల్గొంటున్నాం. పొత్తులకు సంబంధించేవి రాష్ట్ర స్థాయి నాయకత్వం నిర్ణయిస్తాయి. అయితే ఇప్పటికే సిపిఐ, సిపిఎం, జనసేన 3 పార్టీలు కలిసి రాజకీయంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సీట్ల విషయానికి వస్తే ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలనేది ఇంకా చర్చలు ప్రారంభం కాలేదు. అయితే అంటే కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి సిపిఎం పార్టీ పొత్తులో భాగంగా కోరే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. అవును, రాష్ట్ర వ్యాప్తంగా మేము పోటీ చేయాలనుకున్నటువంటి స్థానాల్లో కర్నూలు కూడా ఒక స్థానం. గతంలో కూడా 2 పర్యాయాలు గఫూర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం కూడా ఉంది. అందుకని రేపు 2019 ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా సిపిఐ, జనసేన, సిపిఎం 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సిపిఎం పార్టీ ఇక్కడ పోటీ చేయబోతుంది. రాష్ట్రంలో అలాంటి ఒక అవగాహన కుదరబోతుంది. రేపు మార్చి 1-2 తేదీల్లో చర్చలు కూడా జరగబోతున్నాయి. ఆ రకంగా సిపిఎం పార్టీకి కొన్ని స్థానాలు, సిపిఐ పార్టీకి కొన్ని స్థానాలు, మిగతా స్థానాల్లో జనసేన పార్టీ, ఆ రకంగా 175 స్థానాల్లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ప్రజానికానికి మేము అప్పీల్ చేస్తున్నాం, తెలుగుదేశం, వైఎస్ఆర్లకు ప్రత్యామ్నాయంగా ఈ కూటమి ప్రజల ముందు రాబోతుంది. ప్రత్యామ్నాయం కేవలం వ్యక్తుల ప్రత్యామ్నాయం కాదు, లేదా మాటల ప్రత్యామ్నాయం కాదు, విధానాలు మీరు చూడండి. తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ 2 విధానాలు ఒకటే. అది బీజేపీ విషయంలో తీసుకున్నా, లేదు రైతుల హక్కులు, రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడే విషయంలో తీసుకున్నా, దళితులు, మైనార్టీలకు సంబంధించిన రక్షణ విషయంలో తీసుకున్నా, విద్యార్థులు, నిరుద్యోగులు ఉపాధి కల్పించే విషయంలో తీసుకున్న వేటిల్లో కూడా తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయం జనసేన పార్టీ అని రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టించే ప్రయత్నంలో జనసేన పార్టీతో సిపిఎం పార్టీ పొత్తు కుదుర్చుకొని రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేపడతామని సిపిఎం పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, AP 24/7 కర్నూలు.